ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎంతో సంతోషకరమైన వార్తను ప్రకటించారు. పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అమలు, 30% ఐఆర్ ఇంటరమ్ రిలీఫ్, పెండింగ్ డిఏలు, డిఆర్లపై ప్రభుత్వానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఉద్యోగులకు 30% ఐఆర్ ఇంటరమ్ రిలీఫ్ అమలు చేయడానికి జీవో విడుదల చేయబడింది. కొత్త పీఆర్సీ ద్వారా ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే డిఏ, డిఆర్ఎస్ అలవెన్స్ పెండింగ్లో ఉన్న అన్ని డిఎల్ను దశల వారీగా విడుదల చేయనున్నారు. ఇక పెన్షనర్లకు డిఆర్ చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగుల పెండింగ్ బకాయిలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. జిఎల్ఐ బకాయిలను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. గతంలో పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలకు సంబంధించి నిధుల విడుదలకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక ఏపీ ఎన్జీఓ నేతలు కేవి శివారెడ్డి మరియు విద్యాసాగర్లు మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు పూర్తి సహకారం అందించనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులకు సంబంధించి అన్ని పెండింగ్ సమస్యలను ప్రభుత్వంతో చర్చించి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగులు పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, వారిని సాధారణ సర్వీసుల్లో కలపాలని వినతి పత్రం అందజేశారు. ఇక తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖల నుండి తొలగించిన ఎంపీ హెచ్ఎస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం జరిగింది. దీంతో సంబంధిత ఉద్యోగులు మళ్లీ విధుల్లోకి చేరే అవకాశం లభించనుంది. ఇక గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 26,000 కోట్ల బకాయిలు త్వరలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కనీసం 2 డిఏల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలపై ప్రాధాన్యత ఇచ్చి వాటిని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఉద్యోగులకు పీఆర్సీ అమలుతో కలిగే లాభాలు కనుక చూస్తున్నట్లయితే, కొత్త పీఆర్సీ ద్వారా ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. ఇది వారి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది. అలాగే పెన్షనర్లకు డిఆర్ చెల్లింపుల ద్వారా అత్యవసర ఆర్థిక సహాయం అందుతుంది. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా సమస్యల పరిష్కారంలో సమన్వయం పెరుగుతుంది. ఈ కీలక నిర్ణయాలు ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో పాజిటివ్ మార్పు తీసుకువస్తాయి. కొత్త పీఆర్సీ అమలుతో పాటు పెండింగ్ బకాయిల పరిష్కారం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. సీఎం గారి నాయకత్వంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరింత మెరుగైన భవిష్యత్తు ఆశించవచ్చు.